వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నాకు సమయం ఇచ్చిన దేవునికి దాసులు అభిషక్తులు అని డేవిడ్ పాలయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు. కూడా వచ్చిన మీరందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే లైవ్లో చూస్తున్న వింటున్న మీరందరూ కూడా ప్రత్యేకమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమందు వాక్య పరిచర్య చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవునికి వాక్యం మనం చూస్తున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనము. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొలకుండును. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేస్తును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నట్లయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించును. నీ శాపము నిమిత్తము ఆయన ఏమి చేస్తాడంట? ఆశీర్వాదంగా మార్చెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించి మీ మీద రావాల్సిన శాప దోషాలు శిక్షణ ఇవన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన ఏమి చేస్తాడంట? ఆ శాపాన్నంట ఆశీర్వాదకరంగా మారుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కరమైన మాట అండి. ఈ మాటను బట్టి నువ్వు ఆలోచించినట్లయితే నిశ్చయముగా నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీవు దేవుని వైపు చూసినట్లయితే ఈ లోకములో ఉన్న దేని వైపు ఆకర్షణ పడవు, దేని వైపు కూడా నీవు చూడవు. యథార్థంగా మనం మాట్లాడినట్లయితే యథార్థముగా మనము దేవుణ్ణి ప్రేమించిన వారుగా ఉంటే దేవుడు అంటాడు, మన మీదకు వచ్చిన ఏ కీడైనా, ఏ శ్రమైనా, ఏ శోధనైనా, ఏ సమస్య అయినా సరే, అది శాపమైనా సరే, దాన్ని ఏమి చేస్తాడంట? ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మన మీద అనేక మంది బురద జల్లుతుంటారు, అనేకమైన మాట్లాడుతుంటారు, అనేకమైన అవమానాలు ఎన్నో. మన పక్కన ఉన్నవారు, మన కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు అయినా సరే, ఎవరైనా మన బంధువులైనా సరే మనల్ని అవమానపరిచేవారుగా ఉంటారు, హేళన చేసేవారుగా ఉంటారు, దూషించిన వారుగా ఉంటారు, అపహాసించిన వారుగా ఉంటారు. అటువంటిప్పుడు మనం ఏమి ఉండాలంట? ఎలాగ ఉండాలంట? మనము ధైర్యం కలిగి ఉండాలి. నిజమే, ఈ మాటలు తట్టుకోలేక మన హృదయాలు అనేకమైన వారు హృదయాలు ఎలాగుంటాయి? కృంగిపోతుంటాయి, బలహీనమైపోతూ ఉంటాయి. కానీ ప్రభువు చెబుతున్నాడు ఏంటంటే, వారు ఎంతమంది వారు హేళన చేసినా అది నీకు దీవెనకరంగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నేను అపహాసించినా సరే అవి నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు అపహాసించారని మనం కూడా వారితో అపహాసన మనము ఇష్టానుసారంగా మాట్లాడితే ఏమండి, ఆ మాటలకు అర్థమేమీ లేదు. ఆ మాటలకు అర్థం అంటే ఏమీ లేదు. మన పొరుగువారే దూషించే మాటలు మాట్లాడతారు, బాధపరిచే మాటలు హృదయానికి నొప్పించే మాటలు మాట్లాడుతుంటారు.
ఆ మాటలు తట్టుకోవాలి, ఆ మాటలు గ్రహించుకొని నెమ్మది కలిగి ఉండాలి. వ్యతిరేకంగా పోతే, అనార్థంగా మనం పోతే అనేకమైన వాటికి నిందలు పాలవుతాం. అయితే ఇక్కడ దేవునికి వాక్యము ఏమని సెలవిస్తుందంటే, నీ దేవుడైన యెహోవా మాటని నువ్వు ఆలకించి విని శ్రద్ధగా నడుచుకున్న ఎడల ఆయన నిన్ను ఏం చేస్తాడంట, నిన్ను ప్రేమించి ఎంత దుష్కరమైన మాటలైనా సరే ఆయన సమాధానం పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఒక మాట చూద్దాం. 2 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనము. 2 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం, 5వ వచనము నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబానికి గేరా కుమారుడైన సిమి అని ఒకడున్నాడంట. ఏమండి, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? సౌలు కుటుంబంలో నుంచి. గేరా కుమారుడైన ఈయన యొక్క పేరు షిమి. ఈయన పేరు ఏంటంట? సిమి. అయితే ఇక్కడ ఆయన భయంకరమైన దోషకరమైన మాటలతో, భయంకరమైన దోషపరితమైన హేళన చేస్తూ రాజైన దావీదును భయంకరంగా ఆయనని అపహాసిస్తున్నాడు, దూషిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఈ సిమి ఏమని మాట్లాడుతున్నాడంటే, చదవండి. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఆయన వెంట నడుస్తూ అక్కడ దావీదుని ఏమి చేస్తున్నాడంట, రాజైన దావీదుని ఈయన శపిస్తున్నాడంట. రాజైన దావీదుని శపిస్తున్నాడు, శపిస్తూ మాట్లాడుతున్నాడు. జనులందరూ, బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వకుల ఉండగా, దావీదు చుట్టూ అనేక మంది చుట్టుప్రక్కల జన సమూహం ఉంది. అంతమంది జన సమూహం ఎదుట, దావీదు ఎదుట ఆ సిమి దావీదుని భయంకరంగా మాటలతో దూషిస్తున్నాడు. ఏమండి, మన చేతకైనట్టు మట్టుకు మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఎంత శత్రువులైనా సరే, ఎలాంటి వారైనా సరే, మన నోటితో వారిని ప్రేమించే వారిగా ఉండాలి. హేళన చేయకూడదు, దూషించకూడదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సిమి రాజైన దావీదును శపిస్తూ దోషపరమైన మాటలు మాట్లాడుతూ దూషిస్తున్నాడంట. ఏమని దూషిస్తున్నాడు? 7వ వచనం. ఈ షిమి చూడండి ఎంత ఘోరంగా, ఎంత భయంకరంగా, ఒక రాజు సింహాసనం మీద కూర్చుడిపోయిన అధిపతి అయిన ఒక రాజుని ఎంత దుర్మార్గంగా తిడుతున్నాడంటే, ఎంత దూషపరమైన మాటలు మాట్లాడుతానంటే, చదువమ్మా. నరహంతకుడా, దుర్మార్గుడా, చీ
పో, నీవేళ వలని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన మాట్లాడుతున్నాడో. ఏమంటున్నాడండి? నరహంతకుడా, చీపో, జన సమూహం ఎదుట రాజైన దావీదుని ఒక ఎలాంటి వాడు అంటే ఈయన ఈ సిమి ఎలాంటి వాడు అంటే ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు. అలాంటిది రాజసింహాసనంలో కూర్చున్న ఆయన్ని భయంకరంగా దూచేస్తున్నాడు. దేవునికి వాక్యము చెలవిస్తుంది. ఏమని చెలవిస్తుంది? తన నోరుని కాచుకున్న వాడు తన్ను కాపాడుకునని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే ఈయన నోరు పారేసుకుంటూ, వాడుక భాషలో మనం చెప్పుకుంటున్నట్లయితే తన నోరుని అదుపులో ఉంచుకోలేక అందరి ఎదుట భయంకరంగా తిడుతున్నాడు. ఆ టైంలో రాజైన దావీదుకి ఎలా ఉండాలండి? రాళ్ళతో ఎలాగా భయంకరంగా తిడుతున్నాడు. అయితే ఆ మాటలకు దావీదు ఎట్టి మాత్రము కూడా కోపపడకుండా, కోపద్రోగులతో కాకుండా, ఈడి అంతటివాడు నన్నడానికి అలాంటి మాటలు కాకుండా, ఏమండి మన నిజ జీవితంలో అయితే ఎవరన్నా పల్లెత్తు మాట అంటే మనం ఏమైనా ఓర్చుకుంటామా? మనం ఏమైనా సహనం కలిగి ఉంటామా? ఉండమండి. వాడేదో వాగుతున్నాడు కదా నేనంతా అని మనం వాడి మీద విరవీగుతాం. కానీ ఇక్కడ దావీదు అలాగేమీ మాట్లాడలేదు. అయితే దావీదు ఇరుప్రక్కల ఉన్న వారు, జన సమూహము ఇరుప్రక్కల ఉన్న వారు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారంటే, 9వ వచనము చదవండి ఒకసారి. సెరియా కుమారుడైన అబీపై, చూడండి, రాజైన దావీదు వాడిని చంపడానికి చిటికిన వేలుతో నలుగుతో చంపడానికి అర్హత ఉంది. అయితే ఆ పక్కనున్న వారు ఈ సిరియా కుమారుడైన అబీవే, ఈయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ చచ్చిన కుక్క, అది ఏమండి బైబిల్లో రాయబడింది ఈ మాట. ఈయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడను రాజుడగు నిన్ను శపించనేలా, ఈడు ఎంతటి వాడు, నా రాజుని శపించడానికి ఈయన ఎలాంటి వాడు అని ఆ పక్కనున్న ఆయన మాట్లాడుతున్నాడు. రాజా, నీ చిత్తమైతే నాకు ఆజ్ఞ ఇయ్యు, వీడిని తలను తీసి నీ కాళ్ళ ముందు పెడతాను అంటున్నాడు. అయితే అందుకు రాజు, సిరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అంటే చూడండి, ఇంత భయంకరంగా మాట్లాడినా సరే రాజు ఏమంటున్నాడు తెలుసా? వాడిని శపింపనీయండి అని అంటున్నాడు. ఇక్కడ నా పక్కన ఉన్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆ మాటలు తట్టుకోలేక భయంకరంగా కోపంతో, ఉద్రేకంతో
మా రాజుని ఇలాగ మాట్లాడతాడా అని వారు మాట్లాడుతున్నారు. అయితే రాజు ఏమంటున్నాడు తెలుసా? రాజు ఏమంటున్నాడు? వాడిని శపింపనీయుడి, దావీదు శపించమని ఏమంటున్నాడు? దావీదు ఏమంటున్నాడు? ఒకవేళ నన్ను శపింపనీయని యెహోవా నాకు సెలవీయగా. అద్భుతమైన మాట అండి, అద్భుతమైన మాట. ఒకవేళ దేవుడు వారిని శపించమని, దేవుడు వారికి సెలవిమ్మని నన్ను అడిగినమని శపింపనీయుడని దావీదు చెబుతున్నాడండి. దావీదు చెబుతున్నాడు. ఆక్షేపణ చేయగలడని చెప్పి ఏమంటే సేవకులందరూ ఎదుట, అక్కడ ఉన్న జనసమూహం అంతా, ఎందుకు నువ్వు మాట్లాడవయ్యా, ఎందుకు నువ్వు మాట్లాడవయ్యా, అంత భయంకరంగా తిడుతూ ఉంటే, అంత భయంకరంగా నేను హేళన చేస్తుంటే, అంత భయంకరంగా నేను అపహాసిస్తుంటే నువ్వెందుకయ్యా మాట్లాడవు, నువ్వెందుకు అలాగా అంటున్నావు అంటే, దేవుని చిత్తమేమో నన్ను శపించడం వల్ల నేను ఇంకా సువర్ణ వల్ల నేను మారిపోతానేమో అని దావీదు అంటున్నాడు. అలాగా అంటూ 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 ఏమని 12వ వచనం ఒకసారి చదవండి. చదవమ్మా. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టిన ఏమో వాడు పలికిన శాపమునకు అది బదులుగా యెహోవా నాకు మేలు చేసును. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ మీద ఎంతమంది బంధువులన్నా, నీ చుట్టుపక్కల ఉన్నా, నీ ఇరుగు పొరుగు వారు ఉన్నా, నీ సొంత రక్తంలో ఉన్న వారైనా సరే, నీ అన్నదమ్ములైనా అప్ప చెల్లులైనా సరే నిన్ను హేళన చేసిన మాట్లాడినా సరే, అది నీకు ఆ మాట ఎలా ఉంటుందంట? మేలుకరగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు, రాజైన దావీదు అలాగా అన్నాడండి. నాకు ఆ శ్రమను దేవుడు లక్ష్య పెట్టి ఆ పలికిన మాట, ఆ శాపాన్ని ఏంటంట బదులుగా, శాపాన్ని బదులుగా ఏంటంట ఆశీర్వాదకరంగా, మేలుకరంగా నాకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సిమి ఎందుకు అక్కడ అంత భయంకరంగా దూషించాడంటే మరి సౌలును సౌలు కుటుంబాన్ని నువ్వు హత్య చేసావు కదా, సౌలు కుటుంబాన్ని నువ్వు నాశనం చేసావు కదా అని భయంకరంగా దూషిస్తున్నావు. రాజ్యము కొరకు, కిరీటము కొరకు, సింహాసనం కొరకు నీవు సౌలు కుటుంబాన్ని నువ్వు హత్యం చేసావు. అందుకని నీ కుమారుడైన అబ్షలోము రాజ్యాధికారము అబ్షలోము పొందుకున్నాడని భయంకరంగా దూషిస్తాడు. అయితే ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. అసలు వాస్తవానికి సౌలు కుటుంబాన్ని హత్య చేసింది ఎవరు? దావీదు చేశాడా? దావీదు ఎటువంటి హాని చేయలేదు. ఒకవేళ దావీదుకి ఇంకా హాని చేయాలనుకున్నాడు ఎవరంటే సౌలు హాని చేయాలనుకున్నాడు, అంతేకాని దావీదు హాని చేయలేదు. ఎందుకంటే అక్కడ దైవజనుడైన సమూయేలు ఉన్నాడు. అక్కడ ఏమి జరిగింది అనేది సమూయేలుకి తెలుసు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలుగా దేవుడు రాజ్య అధికారాన్ని, సింహాసనాన్ని సౌలుకి, పట్టాభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ అధికారాన్ని సౌలుకి ఇచ్చాడు. అయితే సౌలు దేవునికి మాటను తృణీకరించాడు, దేవునికి ఆజ్ఞ విడిచిపెట్టాడు. దేవుని చెప్పింది ఏంటి, సౌలు చేసింది ఏంటి? ఆ ఎన్నికను, ఆ సౌలు ఆ యోగ్యత కోల్పోయాడు. పట్టాభిషేకాన్ని దేవుడు అభిషేకించి సింహాసాన్ని, ఉన్నత స్థానాన్ని దేవుడు సౌలుకి ఇస్తే ఆ సౌలు
తృణీకరించి, దేవుడు ఆజ్ఞ తృణీకరించి, దేవుడు చెప్పిన మాటకు విధేయతగా కలగలేక విడిచిపెట్టి, దేవుడు కోపము రావడం వల్ల దేవునికి దృష్టికి దూరం అయిపోయాడు, విరోధి అయిపోయాడు. అంతేకాని దావీదు సౌలు కుటుంబానికి మాత్రమో ఏ హాని చేయలేదు. అయితే ఇక్కడ ఈ షిమి ఈ సత్యాన్ని గ్రహించలేక రాజైన దావీదు మీద దేవుడు అభిషేకించి ఆ ఉన్నత స్థానాన్ని దేవుడు దావీదుకి ఇచ్చిన తర్వాత దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. ఇంకా మనం అలా చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి, అదే అధ్యాయంలో 19వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 19వ అధ్యాయము 40వ వచనము. యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగమందియు ఏం చేస్తారంట, రాజును తోడుకొని రాగా రాజు సింహాసనను వెంటబెట్టుకొని గిల్గోలుకు వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదుని మరలా ఏంటంట రాజుగా చేసి అక్కడ రాజును తోడుకొని ఆ ప్రజలందరూ, యూదా వారందరూ, ఇశ్రాయేలు వారందరూ, దేవుడు వారందరూ దావీదుని రాజసింహాసనం మీద వెంట పెట్టుకొని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. గల కారణం ఎందుకు ఇంత అద్భుతము, ఇంత కార్యము జరిగిందంటే అక్కడ దావీదు మాటకి లోబడాడు, దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మన జీవితంలో ఏమండి దేవుని ప్రేమించే వారుగా ఉంటామా? దేవుని ప్రేమించిన వారుగా వెతుకుతున్నామా? అసలు దేవుణ్ణి కనిపెట్టే వారుగా ఉంటున్నామా? దేవునికి ప్రతి విషయంలో కూడా ముందు పెట్టి మనం ముందుకు సాగుతున్నామా అనేది మనము పరీక్షించుకోవాలి, మనం పరిశోధించుకోవాలి. మన హృదయాలు ఎలాగున్నాయి, మనం ఎలా నడుస్తున్నామో దేవునిలో ఖచ్చితంగా దేవుని ప్రేమించే వారుగా మనం ఉన్నామా? అయితే దావీదు దేవుని ప్రేమించే వారుగా ఉన్నాడు, దేవుడిని ప్రేమించేవారుగా ఉన్నాడు కాబట్టి దేవుడికి ప్రీతికరంగా అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటో తెలుసా? దావీదు కుమారుడైన అబ్షాలోము ఉన్నాడు కదా, షిమి చెప్పాడు. అయితే షిమితో వచ్చిన వారు సౌలు కుటుంబంతో వీరందరూ కూడా తర్వాత కూడా అబ్షాలోము కూడా ఆ యుద్ధంలో కూడా హతమైపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దావీదు మాత్రము ఆ ఉన్నత స్థానాన్ని మాత్రము విడిచిపెట్టుకోలేదు, ఆ ఉన్నత స్థానాన్ని మాత్రము కోల్పోలేదు. ఎందుకు అని అంటే తన ఇరుగు పొరుగు వారు కూడా, సొంత వారు కూడా ఎంతమంది హేళన చేసినా, అపహాసించినా సరే, ఆ యొక్క శాపకరమైన వచనాలు పలికిన, శాపకరమైన వచనాలు ఆ నోటితో అన్నా సరే, ఆ మాటలంట ఏమైపోయి మేలుకరంగా మారిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన మాటలు. దావీదు అంచెంచులుగా దీవించబడాలి కారణం ఏంటి? తనను ప్రతీది కూడా మేలుకరంగా అనుకొని ఎంచుకొని, ఆ శ్రమ నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి లక్ష్య పెట్టుకొని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక భక్తుడిని చూసుకుందాము. మరి యోబు భక్తుడి విషయంలో కూడా తన కట్టుకున్న భార్య ఎన్నో రకాలుగా దూషించిందండి, ఎన్నో శాపకరమైన మాటలు అన్నదండి. అలాంటి మాటల్లో కూడా యోబు ఎంత మాత్రం కూడా కృంగిపోలేదు, యోబు ఎంత మాత్రం కూడా వెనకంచు వేయలేదు. ఎందుకో తెలుసా? జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు
నేను ఆయన వైపు చూస్తున్నాను కాబట్టి, నా దేవుడు నన్ను చూస్తున్నాను కాబట్టి అని ఆ యొక్క యోబు దేవుని వైపే ఆధారపడ్డాడు. యోబు దేవుని మీదే నిరీక్షణ ఎంచుకున్నాడు. వారు కట్టుకున్న భార్య వదిలేసి వెళ్ళిపోయినా, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, చివరకు తన శరీరము గాయములతో కూడా ముండ్ల కురుపులతో ఉన్నా సరే మరి యోబు దేవుని అంత మాత్రం కూడా విడిచిపెట్టలేదండి. దేవుడిని హత్తు పెట్టుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శ్రమ వచ్చిందంటే డబ్బు దారగా నీకు శ్రమ వస్తుంది తప్ప కానీ, డబ్బు దారగా శ్రమ వస్తుంది కానీ ఆ శ్రమ శాపము కాదండి. ఆ శ్రమల ద్వారాగా ఏమి కలుగుతుంది తెలుసా? శ్రమల ద్వారాగా క్రైస్తవుడు సువర్ణ వలె మారిపోతాడు. సేవకులైన క్రైస్తవులైన పరిశుద్ధులైనా సరే ఆ శ్రమల ద్వారాగా వారు మహా శక్తివంతులుగా అయిపోతారు. ఆ శ్రమ ద్వారాగా వారు పరిపూర్ణము చెందుతారు. ఆ శ్రమ ద్వారాగా వారు పరిశుద్ధులైపోతారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనవడి జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు వస్తాయి. అంతేగాని నాకు శాపం వచ్చేసింది, ఆ శాపము ద్వారాగా నీ కుటుంబం ఇలా అయిపోయింది, శాపము ద్వారాగా నీ జీవితం ఇలాగైపోయింది అనేది ఎంత మాత్రమో కాదండి, ఎంత మాత్రమో కాదు. శ్రమ ద్వారాగా దేవునికి మరింతగా దగ్గర అయిపోతారంట. శ్రమ ద్వారాగా దేవుణ్ణి మరించుగా ప్రేమించే వారిగా అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో నిన్ను కట్టుకున్న వారే వదిలేసి వెళ్ళిపోతారు. నీకు సొంతం అంటే ఏమీ లేదు. ఈ లోకములో నిత్యత్వం అంటే ఏమీ లేదు. అది నిత్యత్వం అంటే ఏమిటంటే దేవునికి ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నిన్ను హత్తుకుంటానని అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఉన్నతమైన మాట్లాడే ఇటువంటి శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నీ అన్నదమ్ములు ఉన్నారా? నీ రక్త సంబంధులు ఉన్నారా? నీ తల్లిదండ్రులు ఉన్నారా? చివరకు నీ కన్నబిడ్డలు ఉన్నారా? అంతే ఎందుకు నీ జీవిత భాగ్యము పెంచుకుంటున్నారే, చివరి వరకు పంచుకుంటుందా ఆమె భర్త అయినా భార్య అయినా సరే శాశ్వత వరకు నిన్ను ప్రేమించే వారుగా ఉంటారా? కానీ నా యేసయ్య అంటున్నాడు, నిన్ను శాశ్వతం వరకు కూడా, ముదిము వచ్చే వరకు కూడా నిన్ను ప్రేమించి హత్తుకొని ఉంటాడంట. నీ మీద రావాల్సిన శిక్షను, నీ మీద రావాల్సిన పాపము, నీ మీద రావాల్సిన దోషపరతమైన యొక్క శాపము ఆయన మీద వేసుకొని తన ముండ్ల కిరీటమును, తన యొక్క శరీరం అంతా రక్తాన్ని దారపోసుకొని నీ మీద రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆ కలువరి సిలువ ద్వారాగా ఆ సిలువ ద్వారాగా త్యాగము చేసి ఆయన మన కొరకు బలి అయిపోయండి. ఆ బలియాగము ద్వారాగా దానికి ద్వారాగా మనకు రక్షణ, విమోచన మనకు కలిగింది. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఏమి చేస్తాడంట? గొప్పవారిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో అనేకమైన భక్తుల జీవితంలో, యోసేపు జీవితంలో, అలాగే మరి దావీదు జీవితంలో, యోబు జీవితంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారు జీవితంలో ఆశ్చర్యకరంగా, మహిమకరంగా జీవించడం గల కారణము దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు, దేవుని వెతికి పెట్టుకున్నారు, దేవుని ప్రేమించే వారుగా ఉన్నారు. దేవుడు అందుకనే వారి విశ్వాసాన్ని, వారి భక్తిని చూసి వారి ఉన్నతంగా ప్రేమించి అని ఉన్నతమైన విజయోత్సవమైన జీవితము వారికి ఇచ్చిన రీతిగా మరి మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా, మన భక్తి జీవితంలో కూడా మనము దేవుణ్ణి ప్రేమించే వారుగా ఉంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ప్రేమించి మంచి విజయోత్సవాలతో, ఉన్నతమైన జీవితము, ఉన్నతమైన ఆశీర్వాదాలు, దీవులతో దేవుడు నింపుతాడు. దేవుని యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
పర్లేదులేమ్మా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన నా ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాల తండ్రి నాయన. నా యేసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. నా ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా మహోన్నతుడా మహోగణుడా నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి నాయన. ఆకాశం నీది, సముద్రము నీది, పాదపీఠము నీది అని సెలవిచ్చావు తండ్రి నాయన. నా ప్రభా భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవా నీ స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా నీకు అసాధ్యమైందంటే ఏది లేదు తండ్రి నాయన. సమస్తము సాధ్యమే అన్నావు దేవా నీ స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభా పాటల ద్వారాగా మీరు మహిమ పొందున్నారు తండ్రి నాయన. నా ప్రభా స్తుతి ఆరాధన ద్వారాగా మీరు ఘనత పొందున్నారు దేవా నీ స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా దేవుడి గారు నిలబెట్టుకుని తండ్రి నాయన. నా ప్రభా మాకు కావలసిన వర్తమానం మీరు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి నాయన. నా ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా యేసయ్య దావీదు జీవితంలో తండ్రి నాయన. నా ప్రభా ఎలాగ జరిగిందో తండ్రి నాయన. నా ప్రభా మోసే జీవితంలో ఎలా జరిగిందో తండ్రి నాయన. నా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా ఎంతగా వివరించున్నారు దేవా నీ స్తోత్రాలు తండ్రి నాయన. నా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్య సేవకులు మీరు దీవించండి దేవా, ఆశీర్వదించండి దేవా, బలపరచండి తండ్రి నాయన. మీరే సహాయం చేయండి దేవా నీ స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నా యేసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. నా ప్రభా నీ స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభు శుక్రవారం దీవెల్లో ఆశీర్వాదాలు అందరికీ దయచేయండి తండ్రి నాయన. నా ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి నాయన. నీ కృపను బట్టి వందనాలయ్యా, నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్య మేము ఎన్ని స్తుతులు చెప్పినా ఎన్ని స్తోత్రాలు చెప్పినా తక్కువే దేవా నీ స్తోత్రములు తండ్రి. నా యేసయ్య నువ్వు చేసిన మేళ్ళ కొరకు వందనాలు, నువ్వు చేసిన కృప కొరకు వందనాలు తండ్రి నాయన. వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి దేవా, ఆశీర్వదించండి తండ్రి నాయన. ఏ బిడ్డలు ఏ అవసరాలతో వచ్చారో తండ్రి నాయన. నా ప్రభా నాన్న యేసయ్య ఎవరి అవసరాలన్నీ తీర్చండి తండ్రి నాయన. ఆ రక్కర్లన్నీ కూడా మీరు తీర్చండి తండ్రి నాయన. మీరే సహాయం చేయండి దేవా నీ స్తోత్రాలు తండ్రి. నా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా మేము వాక్యం ద్వారా తండ్రి నాయన నడవడానికి సహాయం చేయండి దేవా నీ స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా అపాయం దినాల్లో ఉన్నాం తండ్రి నాయన. నా ప్రభా కరవల దినాల్లో ఉన్నాం తండ్రి నాయన. నీ కాపుదల భద్రత మా మీద ఉంచండి తండ్రి నాయన. మీ దయా కిరీటం మా మీద ఉంచండి తండ్రి నాయన. మీరే సహాయం చేయండి దేవా నీ స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా అలాగే గారిని కూడా దీవించండి, ఆశీర్వదించి బలపరచండి తండ్రి నాయన. నా ప్రభా అమ్మగారిని కూడా దర్శించండి దేవా, దీవించండి దేవా, ఆశీర్వదించండి తండ్రి నాయన. నా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా నీకు వందనాలు తండ్రి. నా ప్రభు ఇచ్చిన నలుగురు బిడ్డలు కూడా తండ్రి నీ కృపలో కాపాడండి తండ్రి. నీ కృపలో భద్రపరచండి తండ్రి నాయన. నీ కృపలో బలపరచండి దేవా నీ స్తోత్రాలు తండ్రి నాయన. నా యేసయ్య మందిరంలో ఎన్నో అవసరాలు తండ్రి నాయన, గృహంలో ఎన్నో అవసరాలు తండ్రి నాయన. నాయన నా ప్రభా నీ సేవకుల ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చండి తండ్రి. సహాయం చేయండి దేవా నీ స్తోత్రములు తండ్రి నాయన. నా యేసయ్య హాస్పిటల్లో ఎంతో మంది బిడ్డలు బలహీనలతో ఉన్నారు తండ్రి నాయన. ఆ బిడ్డలందరినీ కూడా ముట్టండి దేవా, స్వస్థపరచండి తండ్రి. మీరే సహాయం చేయండి దేవా నీ స్తోత్రములు తండ్రి. అలాగే విశ్వాసమ్మని జ్ఞాపం చేసుకోండి, దర్శించండి తండ్రి నాయన. నా యేసయ్య అలాగే కాంతమ్మ గారిని కూడా జ్ఞాపం చేసుకొని దర్శించండి తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి నాయన. నా ప్రభా గౌరీ గారు మనమన్న కూడా మీరు ముట్టండి దేవా, తాకండి దేవా, స్వస్థపరచండి తండ్రి. ఆ వైరస్ నుంచి తీసివేయండి తండ్రి నాయన. మీరే స్వస్థపరచండి తండ్రి. నా యేసయ్య ఇంకా అనేక బిడ్డలు బలహీనతలతో ఉన్నారు దేవా తండ్రి. ఆ బిడ్డలందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని సహాయం చేయమని తండ్రి. ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకి బతుబలం జవాబు దయచేయమని త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు బంగారు పదాలు పట్టుకుని వేలుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమె.